సార్వత్రిక ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. 7 ఆఖరి దశకు సంబంధించి శనివారం పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ సహా ఈ విడతలో 7 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 6 దశల్లో 486 సీట్లకు పోలింగ్ జరిగింది. కాగా లోక్సభ, ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు మార్చి 16న షెడ్యూల్ విడుదలైంది. వివిధ దశల్లో నోటిఫికేషన్ల జారీ అనంతరం ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20, 25న పోలింగ్ నిర్వహించారు. చివరిదైన 7వ విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శనివారం పంజాబ్లోని 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 4, యూపీ 13, పశ్చిమ బెంగాల్ 9, బీహార్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 3 స్థానాలతో పాటు చండీగఢ్లో 1 పార్లమెంటు స్థానంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం కూడా ఈ దశలోనే ఉంది. కాగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు అన్ని కలిపి ప్రధాని మోదీ 206 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటించారు.